నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కొన్ని సినిమాలు అంటే కొందరికే నప్పుతాయి, కొందరు చేస్తేనే బాగుంటాయి అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత, అది హిట్ అయిన తర్వాత అది చూస్తుంటాం. ఇలాంటి సినిమా మనం ఎందుకు మిస్ అయ్యామా అనేసి మిస్ అయిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. దాంట్లో విక్టరీ వెంకటేష్ గారి సినిమాలో టాప్ లిస్ట్లో ఉండే ఒక సినిమా ఈవీవి గారు చాలామంది దగ్గరికి తీసుకెళ్తే టైటిల్ చేంజ్ చేస్తే చేస్తాము అని చెప్తే లేదు ఇదే టైటిల్తో వెళ్తానని ఈవీవి గారు అనడము, దానికి తగ్గట్టుగా వెంకటేష్ గారు మౌల్డ్ అయ్యి ఆ సినిమా చేయడము, సినిమా రిలీజ్ అయిన తర్వాత అదొక అద్భుతమైన కామెడీని జనరేట్ చేస్తూ మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్ళడము, ఇదంతా మనకు తెలిసింది. ఈవీవి గారు అనగానే వెంకటేష్ గారి కాంబినేషన్లో వచ్చినవంటే ముఖ్యంగా 2 సినిమాలు గుర్తొస్తాయి. దాంట్లో అబ్బాయి గారు సినిమా ఒకటి, తర్వాత ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, 2 కల్ట్ క్లాసిక్స్ అందరికి తెలిసిందే కదా. ఈ మే నెలలో రిలీజ్ అయ్యి ఒక సెన్సేషన్ హిట్ అయ్యి వెంకటేష్ గారి కెరీర్లోనే ఆల్ టైమ్ ఫేవరెట్గా నిలబడిపోయింది. మరి ఆ సినిమాను ఫస్ట్ ఈవీవి గారు ఎవరెవరికి చెప్పారు, వెంకటేష్ గారికి ఏ పాయింట్ నచ్చి చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. 30 సంవత్సరాలు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, 96 మే 22 ఎగ్జాక్ట్ 30 సంవత్సరాలు. చాలా రకాల స్టోరీలు విన్నాం దాని గురించి. ముందుగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మీరు ఏ సంవత్సరంలో, అంటే మీ ఏజ్ అప్పుడు ఏంటి, ఎక్కడ చూశారు, చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఆ తర్వాత సినిమా గురించి మీ అభిప్రాయం. నాకు 21 సంవత్సరాలండి. ఓకే, 21 సంవత్సరాలు. నేను తిరుపతి వెళ్ళాను, మొక్కు తెచ్చుకోవడానికి వెళ్ళాను. వెళితే తిరుపతి దొరయ్య గారని ఆయన సినిమాలు యాక్ట్ చేస్తుండేవారు. ఇప్పుడు కూడా ఇప్పుడు సీరియల్లో తీరిక లేనటువంటి ఆర్టిస్ట్, వేళ వెరీ బిజీ ఆర్టిస్ట్. రామశెట్టి దొరస్వామి ఆయన అసలు పేరు, తిరుపతి దొరయ్య అని పిలుస్తారు. ఆయన ఎంప్లాయీ కూడా, మంచి పోస్ట్లో ఉన్నారు టీటీడీలో. ఆయన మా ఇంటికి వచ్చేసి తీసుకెళ్తానని మేమిద్దరం కలిసి వెళ్ళి వచ్చాము. వచ్చి నేను మరుసటి రోజు మా ఊరు బయలుదేరాలి, మదనపల్లికి వరదలు వచ్చి చెరువు కట్టలు తెగిపోయి రాకపోకలు కూడా స్తంభించిపోయినటువంటి ఒక సమయం. నేను 4-5 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. బస్సులు వెళ్ళవు, బస్సులు అక్కడి నుంచి రావు, అటువంటి ఒక పరిస్థితి. సరే, బస్సులు బయలుదేరుతున్నాయని తెలిసిన తర్వాత ఊరు వెళ్ళిన తర్వాత మొత్తం అక్కడ ఉన్న పరిస్థితి అంతా చూసి, అప్పటికి 1 వారం రోజులు అయిందంట సినిమా థియేటర్స్ పనిచేయటం మొదలుపెట్టి, ఆగిపోయి ఉన్నాయి అన్నీ. వారం తర్వాత సినిమా వేస్తున్నారు మళ్ళీ. హడావిడిగా వెళ్ళి మార్నింగ్ షో చూశారు. మార్నింగ్ షో చూసి పగలబడి విరగబడి నవ్వుకొని ఆనందించి అంతా అయిపోయింది. సినిమా సూపర్ డూపర్ హిట్. తర్వాత కాలప్రవాహంలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తాయకులమే తమిళ సినిమా దీనికి మాతృక అని తెలిసిన తర్వాత తాయకులమే ఎవరెవరు ఉన్నారు స్క్రిప్ట్లో అంటే చిన్ని కృష్ణ గారు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రైటర్. ఓకే, చిన్ని కృష్ణ గారు రాశారు. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రైటరు. ఇది సినిమా వచ్చేసింది. సినిమా వచ్చిన తర్వాత చిన్నకృష్ణ గారు వీళ్ళకి ఎవరు గురువు, భాగ్యరాజ గారు గురువు. ఆయన చూశారు సినిమా. చూసి భాగ్యరాజ గారి దగ్గర ఒక ఫస్ట్ అసోసియేట్ ఒకరు ఉంటారు. అతను చిన్నకృష్ణ గారికి భాగ్యరాజ గారి జీవితంలోని కొన్ని సంఘటనలు చెప్పారు. చెప్పిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అవన్నీ ఆన్ స్క్రీన్ ఉన్నాయి. ఒరే చిన్ని, నిజం చెప్పు, నీకు ఎవరు చెప్పారా ఇవన్నీ నా జీవితంలో జరిగిన సంఘటనలు, నువ్వేమో సినిమా రాసి తీయించేసావు. వాళ్ళు పాండ్యరాజ గారు చేశారు తమిళ్లో, వెంకటేష్ గారు తమిళ్ అండి, తాయకులమే తమిళ్. పాండ్యరాజ గారి హీరో, ఆర్వి ఉదయ్ కుమార్ అని డైరెక్టర్. ఆయన ఇందులో ఫాదర్ క్యారెక్టర్ ఆయన చేశారు. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా తమిళ్లో కూడా. మీకు ఇక్కడ ఇప్పుడు భాగ్యరాజ గారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సి వస్తుంది. భాగ్యరాజ గారి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ అనారోగ్యంతో ఆవిడ చనిపోబోతోంది అని తెలిసింది. ఆవిడకి పిల్లలు పుట్టరని కూడా తెలిసింది. ఆవిడ భాగ్యరాజ గారు డైరెక్టర్ కాకముందు నుంచి, ఆయన భారతిరాజా గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆవిడ ఖచ్చితంగా భాగ్యరాజ ఏదో ఒకరు చాలా గొప్పవాడు అవుతాడని నమ్మి భాగ్యరాజ గారిని పోషించినటువంటి ఒక దేవత ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు భాగ్యరాజ గారు. ఇప్పుడు ఈవిడికి పిల్లలు పుట్టరు, పిల్లలు కావాలని ఆవిడ తాపత్రయం చెందుతుంది, చనిపోబోతోంది. ఏం చేయాలని ఆలోచిస్తే నేపాల్లో ఇలా పిల్లల్ని కంటారు కానీ మనకి ఇచ్చేస్తారు. అప్పటికి సరోగసీలు ఇవేం లేవు కదండి. అని తెలిసి భాగ్యరాజ గారు నేపాల్ వెళ్ళారు. నేపాల్ వెళ్ళిన తర్వాత ఇట్లా బిడ్డను కనిస్తారని తెలిసిన తర్వాత, బిడ్డను కనివ్వాలంటే ఈయన పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటేనే బిడ్డను కనిస్తారు వాళ్ళు, కానీ మనకి ఇచ్చేస్తారంట నేపాల్లో. అదొక సంప్రదాయం ఉందని వెళ్తే భాగ్యరాజ గారు మనసు అంగీకరించలా. ఎందుకంటే తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది, తను చావు బతుకుల్లో ఉంటే
ఇక్కడొచ్చి నేను ఇంకొకరిని ఎవరిని పెళ్లి చేసుకుని వాళ్ళ ద్వారా బిడ్డని కానీ తీసుకెళ్ళి ఇదిగో నీ బిడ్డ అని చెప్తే అది సమంజసంగా ఉండదని వెనక్కి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఇవన్నీ ఒకరోజు సాయంత్రం పూట అన్నీ మర్చిపోయి కొన్ని మధురానుభూతులు కలబోసుకునే సమయంలో భాగ్యరాజ గారి ఎవరైతే ఆంతరంగికుడు ఉన్నాడో అతను చిన్ని కృష్ణ గారికి మొత్తం చెప్పాడు. ఓకే, ఇది మొత్తం ఈయనేం చేశాడు, వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, ఓ పిల్లాడినో కంటే ఏమవుతుంది, కన్నిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పేస్తే ఏమవుతుందని ఆలోచించి అయిపోయింది ఇదంతా. అలా పుట్టిన కథ అనమాట ఇది. కాకపోతే దీనిని ఈవి సత్యనారాయణ గారు తీర్చిదిద్దిన వైనం అద్భుతం అనమాట. ఎందుకంటే అసలు చాలా ప్రయత్నాలు చేస్తాడు కోటా శ్రీనివాసరావు గారు. అవును, మనవడి కోసం వంశాంకురం ఉండాలని కనీవి నెరిగిన ప్రయత్నాలు. ఆ ప్రయత్నాల్లో భాగంగా వెంకటేష్ గారికి ఏదో లోపం ఉందేమని చెప్పి నాకు చాలా ఇష్టమైన సీన్ డైనింగ్ టేబుల్ సీన్ అండి. డైనింగ్ టేబుల్ మీద సాయంత్రం ఆకలి ఆవురమంటూ వస్తాడు. అన్ని ములక్కాడ సాంబారు, ములక్కాడ పప్పు, ములక్కాడ వేపుడు ఇవన్నీ ఉంటాయి. ములక్కాడ మజ్జిగ లేదా అని అడుగుతాడు అనమాట. వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్ ఇప్పటికి గుర్తొస్తుంది. అది ఒక ఎత్తు అయితే సౌందర్య గారి పాత్ర ఒక ఎత్తు అండి. తర్వాత మీ ద్వితీయార్థం వచ్చేటప్పుడు ద్వితీయార్థంలో ఆ పిల్లాడు ఎప్పుడైతే వస్తాడు, ఆ పిల్లాడు ఎవరో తెలుసా, మొన్న రీసెంట్ గా అదే హీరో కూడా అయ్యాడు. ట్యాగూర్ మధు గారి అన్నయ్య కొడుకే, నిర్మాత బి కృష్ణారెడ్డి కొడుకే వాడు. వాడు ఇంకా చెలరేగిపోయాడు. మీరు నమ్మరు సంది గారు, 5-6 ఏళ్ల క్రితం మా అమ్మాయి రోజుల తరబడి వారాల తరబడి నాన్ స్టాప్ ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియులు వేసేది. ప్రతి నెలలో 2-3 సార్లు అయినా ఓ టీవీ ఛానల్లో ఈ సినిమా కంపల్సరీ వస్తుంది సార్. వేసి ఎందుకు చూస్తున్నట్టు తల్లో మల్లెపూలు పెట్టడానికి అంటాడా, అది ఇష్టం రాకంటుంది మా అమ్మాయి. తను చెప్పే విధానం మార్కులు ఎందుకు రాలేదురా అని అడిగితే ఆ కాన్వర్సేషన్ అనేది బ్రహ్మానందం గారి పాత్ర చాలా ఇష్టం. అవును, ఆయన అసలు ఈవీవి గారి సినిమాల్లో సౌండింగ్ అండి, డైలాగ్ తాలూకు సౌండింగ్ బ్రహ్మానందం గారిని ఎలివేట్ చేసేది. బ్రహ్మానందం గారి వల్ల సీన్లు ఎలివేట్ అయ్యాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆర్టిస్ట్ అనమాట. ఏమన్నా ఆ లెటర్ల కాన్వర్సేషన్ పెంచుకోమన్నాను ఉంచుకోమని చెప్పలేదు అనేసి అది పాపరో పాప ఊపరో ఉప్పు సాంగ్ ఆ రోజుల్లో అలా పాట తీయడం అనేది ఒక విధంగా సాహసం అనమాట. మోడల్స్ని పెట్టి ఆయన చేత ఈ గోవా డ్రెస్సులన్నీ వేయించి వెంకటేష్ గారి చేత డాన్సులు చేయించిన ఒకటి. తర్వాత వచ్చేసి చాలా ఎంజాయ్ చేసింది ఏంటంటే, వచ్చి నాకు తొడ మీద మచ్చుంది, నీకు తొడ మీద మచ్చుంది, వాడు మన వంశాంకురం కాదు కదా, వాడి తొడ మీద ఎందుకు మచ్చుందని అడుగుతాడు. అంటే ఆ బ్లడ్ రిలేషన్ లేదు కదా అని అంటాడు కోట గారు. బ్లడ్ రిలేషన్ లేకపోయినా బెడ్ రిలేషన్ ఉంది కదా, వాడు నా పక్కనే కదా పడుకునేది, అలా వచ్చింటుంది అంటాడు వెంకటేష్ గారు. కామెడీ ఏంటంటే సెన్సిటివ్గా ఉంటుంది. అంటే ఈవీవి గారిలో డబుల్ మీనింగ్ డైలాగులతోటి కామెడీ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ సినిమాలో చాలా హెల్దీ కామెడీ ఉంటుంది మాక్సిమం. ఎక్కడైనా సరే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని పక్షంగా ఉంటుంది. క్షణక్షణం అప్పటికి శ్రీ దుర్గా ఆర్ట్స్ లో క్షణక్షణం వెంకటేష్ గారు చేశారు మొదటి సినిమా అదే. తర్వాత హలో బ్రదర్ చేశారు. హలో బ్రదరు, దొంగాట, ఇవన్నీ వరుసగా శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కేఎల్ నారాయణ గారు, సినిమాటోగ్రఫర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు నిర్మాతలుగా నిర్మించినటువంటి సినిమాలు ఇవి. దీంట్లో ఇది కూడా నాగార్జున గారితోనే చెయ్యాలని అనుకున్నారు. కానీ నాగార్జున గారి టైటిలు తర్వాత ఎక్కడో ఆయనకి అది కనెక్ట్ అవ్వలేదు. ఆయన కనెక్ట్ అవ్వకపోవడంతో వెంకటేష్ గారికి షిఫ్ట్ అవ్వడం, వెంకటేష్ సౌందర్య అనేటప్పటికి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. ఈవీవి గారు చాలా మంది దగ్గరికి వెళ్ళారు. కేవలం టైటిల్ కార్డ్ విషయంలోనే చాలా మంది రిజెక్ట్ చేశారు. మీరు టైటిల్ కార్డ్ మార్చితే ఈ స్క్రిప్ట్ చేయడానికి మాకు ఓకే అన్నట్టు వినడం జరిగింది. అంటే ఫస్ట్ వెంకటేష్ గారి చాయిస్ కాదు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఫస్ట్ ఎవరిని అనుకున్నారు ఈవీవి గారి సినిమాకి? నాగార్జున గారిని. ఓకే, అంటే అప్పటికి నిన్నే పెళ్ళాడతా ఇవన్నీ వచ్చాయి రాలేదా? నిన్నే పెళ్ళాడతా జరుగుతోంది. ఓకే, నిన్నే పెళ్ళాడతా ఇంకా రిలీజ్ అవుతుంది 96 నిన్నే పెళ్ళాడతా. ప్రీవియస్గా అడిగారు నాగార్జున గారిని. నాగార్జున గారి యాజ్ పర్ షెడ్యూల్ ఏంటంటే నిన్నే పెళ్ళాడతా సొంత సినిమా, నిన్నే పెళ్ళాడతా అయిన వెంటనే అన్నమయ్యకి షిఫ్ట్ అవ్వాలి. ఓకే, దానికోసం ఆయన చేయలేరు. ఒకటి ఆయన సరే ఆయన జీవితంలో కూడా 2 వివాహాలు ఉండటం ఇవన్నీ ఉండటం వల్ల దాన్ని మరీ అదే పనిగా దాన్ని ఇది చేసినట్టు అవుతుందేమో అన్న నాగార్జున గారే. ఆ తర్వాత ఆవిడే చేశారు ఈవి సత్యనారాయణ గారితో. అది సినిమాయే, వ్యక్తిగత జీవితమే అని. అట్లాగా వెంకటేష్ గారు అద్భుతంగా చేశారండి. అసలు ఎవరి క్యారెక్టర్ ఇంకా తక్కువ చేయడానికి మనకు ఊళ్ళలో పెద్ద సైజ్ వాల్ పోస్టర్స్ వేసేవాడు. వెంకటేష్ గారు, సౌందర్య గారు, వినీత గారు ఉన్నదే ఓ పక్కనేసి మధ్యలో పెద్ద తల కోటా శ్రీనివాసరావు గారి.
కోట శ్రీనివాసరావు గారు వాల్ Posters. పోస్టర్స్ Okay. గుర్తున్నాయి ఇప్పటికీ. అలా ఏంటంటే ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆ సినిమా విజయానికి దోహదపడిన వాళ్ళలో కోట శ్రీనివాసరావు గారి పాత్ర కూడా ఒకటి కాబట్టి ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఆర్వి ఉదయ్ కుమార్ ఆయన చేశారు తమిళ్లో, ఆయన చాలా బాగా చేశాడు. ఆయన కూడా. పాండరాజా కూడా టైమింగ్ అద్భుతం తమిళ్లో. తెలుగులో దానిని ఈవీ గారు వేరే లెవెల్కి తీసుకెళ్లారు. ఓకే, అది నిజంగా అంటే మీరు అన్నట్టు ఒక్కొక్కరి క్యారెక్టరు అంటే ఎక్కడో తేడా కొడుతుంది అంటూ రీసెర్చ్ చేయడము, బ్రహ్మానందం గారికి కొట్టి చూడడము, ఎర్రబడవ అంతా చెప్పేశాడు అంటే ఏంటి నేపాల్ లోకిలికిలి మనీషా ఇవన్నీ అన్నీ చెప్పేశాడు రా అనగానే మొత్తం ఎక్కాడు. వాడు చెప్పలేదురా నువ్వు చెప్పావు అనేసి అని అంటాము. ఇంట్లో అంటే వైఫ్ ఉందా లేదా అనేసని, మన ఇల్లు పెద్ద జంక్షన్ కదా క్రాస్లు అవ్వకుండా చూసుకోవాలనేసని, నా కొడుకు ఎక్కడున్నాడు, నా పిల్లం ఎక్కడుంది అనుకుంటూ డైలాగ్స్ అనేవి చాలా అంటే మళ్ళీ క్లైమాక్స్ అద్భుతం సార్ దీనికి సీరియస్లీ. అంటే ఎక్కడో ఇది మిస్కమ్యూనికేషన్ అవుతుంది అనేసని మనీషాకి మ్యారేజ్ చేయాలనుకోవడము, తర్వాత మనీషా ఇక్కడే ఉంటుంది. దాని మీద ఎన్ని మీమ్స్ ఈ టిక్ టాక్ వచ్చాక ఎన్ని మీమ్స్ రావాలో, ఎన్ని వీడియోస్ రావాలో అప్పటిది చాలా ట్రెండ్ అయిందని అంటే టిక్ టాక్ వల్ల ఇంకా ట్రెండ్ అయింది. ఇది 30 years అంటే నిజంగా ఈవీవి గారు సినిమాలకు సంబంధించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఒకరోజు ఈవీ గారి మీద మొత్తంగా ఒక విశ్లేషించారు. ఓకే, ఈ సినిమాకి సంబంధించి ఈవీవి గారి గురించి అంటే ఏదైనా స్పెషల్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి, ఆయన సరదాగా ఆయన అనుకున్నట్టు తీసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఆయన విదేశాల్లో పాటలు తీయడం ఇష్టం. ఆయన టేబుల్ మీద గ్లోబ్ పెట్టుకున్నాడు. ఆయన గ్లోబ్ పెట్టుకుని గ్లోబ్ని తిప్పేవారు ఈవీవి గారు. ఓకే, తిప్పి నిర్మాతల్ని ఒక చోట టచ్ చేయండి కళ్ళు మూసుకునేవాడు. వాళ్ళు టచ్ చేస్తే ఇక్కడ తీస్తున్నాం పాటలు అని చెప్పేవాడు. ఓకే, సూపర్. మ్యూజిక్ గురించి రాజ్కోటి గారు అద్భుతం కదా ఈవీవి గారికి. కోటి గారు అసలు మామూలుగా ఇవ్వాలి కదా. ఓకే, కోటి గారు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఈవీవి గారికే చేశారు. ఓకే, ఈవీవి గారే కోటి గారి కోసం ఈవీవి గారు సినిమా వదులుకున్న సందర్భం ఉంది. బాలకృష్ణ గారు మాతో పెట్టుకోకు, కోటి గారిని పెట్టాలని ఈవీవి గారు, ఓకే, మాధవపెద్ది సురేష్కి మాట ఇచ్చానని బాలకృష్ణ గారు, దాంతో సినిమా వదులుకున్నాడు ఈవీవి గారు. సూపర్. 25 centers లో 100 days ఆడిందంట సార్. ఓకే, ఎంత అప్పుడు గ్రాస్ దీనికి? అప్పుడు లెక్కలు వాళ్ళు చెప్పలా, అప్పుడు చెప్పలేదు. బడ్జెట్ తర్వాత ఎంత పే చేసింది అనేది రివీల్ చేయలే, అలా ఉండిపోయింది. ఓకే, మొత్తానికి ఒక తమిళ మాతృక నుంచి వచ్చి తెలుగులో సూపర్ హిట్ అయ్యి, తమిళం కంటే తెలుగులో చాలా పెద్ద హిట్ అయింది. ఈవీవి గారికి, వెంకటేష్ గారికి ఇప్పటికీ మర్చిపోలేని మరుపురాని సినిమాగా ఉండిపోవడం, అలాంటి డైరెక్టర్ మన మధ్య లేకపోవడం, ఇవాళ టచ్ చేసిన ఇద్దరు కూడా మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.